నిజం చెప్తున్నాను బ్రో, ఆ మూవీ అయితే మాత్రం ఇంటర్వల్ బ్యాగ్ నుంచి అదిరిపోతుంది. లక్ష్మణ్ మీసాల గారు యాక్టింగ్ ఉంది. మంగళవారం సినిమాలోనే ఆల్రెడీ భయపెట్టేస్తారు మనల్ని. ఈ సినిమాలో మాత్రం ఇంకా వేరే లెవెల్ భయం క్రియేట్ చేస్తారు. నిజం చెప్తున్నాను, ఆయన దెయ్యమా లేకపోతే ఆయనలో ఉన్నది దెయ్యమా అర్థం కాలేదు నాకు. ఆ లెవెల్లో పెర్ఫార్మెన్స్ ఉంది. అక్కడి నుంచి సినిమాని ఒక లెవెల్లో లేపేశారు అనమాట. ఫస్ట్ హాఫ్లో కొంచెం స్టార్టింగ్ లాగా అనిపించింది. అరే ఏంద్రా మళ్ళీ ఏదో కొడుతున్నారా బాబు, పోతున్నాడు మనోడు అది అనుకున్నాను. కానీ ఇంటర్వల్ బ్యాగ్ నుంచి అదరగొట్టేశారు. నిజంగా సినిమా సూపర్ ఉంది బ్రదర్. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. నిజం చెప్పాలంటే ఇంటర్వల్ సీన్ నుంచి ఎక్కడ తగ్గలేదు సినిమా అయితే మాత్రం. ఇది ఎక్స్పెషల్లీ ఇది మనం దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు ఖచ్చితంగా చూడాలని చెప్పి నేను చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే సైన్స్ వాళ్ళు ఉంటారు కదా, దేవుడు నమ్మము మేము అంటారు కదా, వాళ్ళకు కూడా దేవుడు ఉన్నాడు సైన్స్ రెండు ఉన్నాయని చెప్పేసి ఎండింగ్లో మనకు చెప్పడం జరిగింది అనమాట. దీనివల్ల ఇది అని చెప్పేసి రెండు ఉన్నాయి అని చెప్పేసి అది నాకు ఆ పాయింట్ చాలా వ్యాలిడ్గా చాలా బాగా అనిపించింది. ఇది జస్ట్ ఓన్లీ ఏదో ఒక ఊర్లో జరిగిన స్టోరీలా తీయకుండా మనకి పురాణాల నుంచి తీసుకొచ్చారనమాట. అది చాలా బాగా నచ్చింది. శివుడు ఒక రాక్షసుడు కొట్టుకున్నప్పుడు జరిగే ఇది ఇలాగా అని చెప్పి చూపించి అది నాకు చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్గా చెప్తే మాత్రం నిజంగా సినిమా బాగుంది. ఖచ్చితంగా ఒకసారి వెళ్ళొచ్చు, మీరు బంగారంగా చూడొచ్చు. అస్సలు వర్త్ కాని మూవీ అయితే కానే కాదు, వరస్ట్ అని మాత్రం అసలు చెప్పొద్దు. నిజంగా బాగుంది సినిమా ఖచ్చితంగా. కాకపోతే సినిమాలో లైక్ నేను ఇప్పుడు వచ్చాను బయటకి, నాకు ఆది గారు వీళ్ళు పడలేదు మైండ్కి, స్టోరీ పడింది. అర్థం నాకు స్టోరీ పడుతుంది. లైక్ డైరెక్టర్ రైటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పడుతున్నారు నాకు మైండ్కి. ఎందుకంటే నాకు దాని మీద ఎక్కువ ఫోకస్ వెళ్ళిపోయింది. సో ఆది గారు మాత్రం బ్లాక్ బస్టర్ అండి. సినిమా అయితే బ్లాక్ బస్టర్. బట్ ఆది గారికి ఈ జోనర్ల కంటే కూడా లవ్ ఈ టైప్ అయితే ఇంకా బాగుంటుంది నా ఫీలింగ్. ఎందుకంటే ఆయన ఎక్కువ దాంట్లో ఉంటాడు కాబట్టి అనిపించింది. దీంట్లో ఆయన ఉన్నాడు వెళ్తాడు ఏదో ఒక పాత్రలాగా అనిపించింది తప్ప ఎక్కువ ఆయన మీద ఏమి లేదు అంతగా. సినిమా మాత్రం అదిరిపోయింది. ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ప్రతి ఒక్క చూడాల్సింది. డెఫినెట్గా 5కి 4 ఇస్తాను నేను ఖచ్చితంగా. చాలా బాగుంది బ్రో. లిటరల్లీ చెప్తున్నాను, గూస్ బంప్స్ బ్రో. నిజంగా చెప్తున్నాను, ధోనిని ముద్దుగా పిలుస్తాము తల హిట్ కొట్టిందా సంబాలా అది. సో 13 సంవత్సరాల కళ నెరవేర్చాడయ్యా అది. నిజంగా చెప్తున్నాను, ఇన్ని రోజులుగా హిట్ లేదు 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 అనుకున్నారు. సో ఈసారి మాత్రం మంచి కంబ్యాక్ ఇచ్చాడు బ్రో. నిజంగా చెప్తున్నాను, పూర్ణకాలు లోడింగ్ చేపించాడు బ్రో. గట్టి కంబ్యాక్ బ్రో. స్టోరీ హైలైట్స్ అంటే ఏం చెప్తారు? లక్ష్మణ్ మిసాల యాక్టింగ్ నిజంగా చెప్తున్నాను ఒక రకమైన యాక్టింగ్ బ్రో. నిజంగా హైలైట్ అంటే హైలైట్ ఎక్కించిండు బ్రో. సినిమా మొత్తానికి ఇంటర్వెల్ హైప్ ఎక్కించింది కూడా ఉన్నాడంటే ఖచ్చితంగా లక్ష్మణ్ మిసాల. ఖచ్చితంగా బ్రో. 13 సంవత్సరాల కళ నెరవేర్చాలయ్యా శంబాల. ఆకాశంలో ఉంటుంది చొక్క. ఖచ్చితంగా హిట్ పక్క అది. స్టోరీ లైన్ ఎలా అనిపించింది? అంటే స్టోరీ లైన్ ఒకటే అన్న, కానీ కొంచెం పొడిగించారు. సో పొడిగించినా కానీ ఆ సినిమాని చూసేలానే పొడిగించారు, కానీ ఎక్కడ బోర్ కొట్టేలా కానీ చిరాకు దుబ్బేలా కానీ ఎక్కడ పొడిగించలేదు బ్రో. యాక్టింగ్ ఎలా అనిపించింది? ఆ యాక్టింగ్ చాలా బాగుంది బ్రో. నిజంగా చెప్పాలంటే అది అయితే నిజంగా ఆ మనసు పెట్టి యాక్టింగ్ చేసినట్టయితే చేశాడు. సో దాంట్లో ఒక చిన్న సస్పెన్స్ ఉంటాయి. సో అవన్నీ మనకు ముందే అర్థమైపోతాయి. కానీ అర్థం చేసుకుంటే అర్థమవుతాయి, లేకుంటే అర్థం అవ్వవు. అది చాలా బాగుంది బ్రో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. సో డైరెక్షన్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది బ్రో. కానీ దేనికోసం అయితే స్టార్ట్ అయిందో దానికోసం ఎండ్ అవ్వలేదని కొంచెం చిన్న డిసప్పాయింట్ ఉంటుంది, కానీ మిగిలినంతా సూపర్ అంటే సూపర్ ఉంటుంది బ్రో. 5కి ఒక 3.5 ఇవ్వచ్చు బ్రో. థ్యాంక్ యూ. బాగుంది బ్రో, సూపర్ ఉంది. యాక్చువల్లీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా తీశారు మూవీ. కంపల్సరీ వచ్చి ఫ్యామిలీతో వాచ్ చేయాల్సిన మూవీ యాక్చువల్లీ. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మన ఈ 2 సూపర్ అనిపించింది అన్న, బాగుంది. తర్వాత ఈ స్క్రీన్ ప్లే ఉందో టైమింగ్ ఉందో అది ఇంత ఫాస్ట్గా అయిపోయిందా అనిపించింది. సూపర్ ఉందన్న మూవీ యాక్చువల్లీ. సాంగ్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సూపర్ బాగుందన్న. బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకోండి, ఎక్స్పెక్ట్ చేస్తాను. కంపల్సరీ అన్న బాగుందన్న మూవీ అయితే కంపల్సరీ కంబ్యాక్ అనుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఎందుకనంటే అంత పర్టికులర్గా తీసారు, థ్రిల్లింగ్ అనిపించింది మూవీ కూడా. ఫస్ట్లో కొంచెం హర్రర్ సీన్స్ అనిపిస్తాయి, నాట్ అన్ హర్రర్ మూవీ, బట్ పర్టికులర్గా బాగుందన్న మూవీ. థ్యాంక్ యూ అన్న. 9 అన్న. 9.
అవకాశాలు సారీ ఎంత కలెక్ట్ చేస్తారు అంటే అది చెప్పలేమన్నా అవుతాను. ఎలా అనిపించింది మూవీ? శంబాలా అయితే ఆది గారికి కంబ్యాక్ మూవీ చాలా బాగుంది. స్క్రీన్ ప్లే డైరెక్షన్ కూడా చాలా బాగుంది. సాయి కుమార్ గారి వాయిస్తో స్టార్ట్ అవుతుంది అండ్ ఎండింగ్లో కూడా సాయి కుమార్ గారి వాయిసే ఉంటుంది. సైన్స్ని దైవత్వాన్ని చాలా బాగా క్లారిటీగా చూపించారు. ఫస్ట్ హాఫ్ చాలా భయపెట్టించాడు. ఫస్ట్ హాఫ్ అయితే లిటరలీ కొన్ని సీన్లలో అయితే భయం వచ్చేసింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నిజంగా చిత్త కొట్టేశాడు. చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో కూడా చాలా ఎంగేజింగ్గా తీసుకెళ్లారు. యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా నాకేంటంటే ప్రొడక్షన్ ఇంకా బడ్జెట్ ఉంటే ఇంకా బాగా వచ్చేది అనిపించింది. కొన్ని ఏఐ వాడారు బట్ మనకు చాలా ఎంగేజింగ్గా తీసుకెళ్లారు సినిమా. ఎక్కడ బోర్ కొట్టకుండా ఎగ్జైట్మెంట్ తీసుకెళ్లారు. మంచి స్టోరీ, మంచి మెసేజ్. సో సాయి కుమార్ గారి వాయిస్ లిటరల్లీ గూస్ బంప్ వస్తుంది కొన్ని స్టార్టింగ్లో. అది గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. సో రీసెంట్గా వచ్చిన ఒక 10-15 సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయినాయి. అనుకున్నంత రేంజ్ అయితే ఆడలేకపోయింది. బట్ ఇది మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. మంచి కంబ్యాక్ మూవీ. ప్రతి ఒక్కరు యాక్టర్స్ కూడా కొందరు సైడ్ యాక్టర్ చాలా బాగా యాక్ట్ చేశారు. సో 13,000 అలా తిరిగినట్టేనా ఇంటి కోసం? రైట్, తీరింది. అదే చెప్తున్నాను కదా, కంబ్యాక్ మూవీ. సో ప్రతి ఒక్కరికి మౌత్ టాక్ ద్వారా, పబ్లిక్ టాక్ ద్వారా జనాలే దీన్ని పుష్ చేస్తారు. మంచి సినిమాని ఖచ్చితంగా జనాలు ఎప్పుడూ ఆదరిస్తారు. కంటెంట్ ఉన్న సినిమా, మంచి సినిమా ఆడుతుంది. ఇది కూడా కంబ్యాక్ విత్ జనాలు కూడా దీన్ని పుష్ చేస్తారు. ఎంత రేటింగ్ ఇస్తారన్న మూవీ? శంబాల సినిమా చూస్తుంటే మాత్రం నిజంగా చెప్తున్నా అదిరిపోయిందన్న. అంటే ఆది గారికి ఒక ప్రేమ కావాలి, ఒక సుకుమార్, ఒక లవ్లీ తర్వాత కొన్నేళ్ల తర్వాత కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఆల్ ద బెస్ట్ అన్న అదేనా. ఎందుకంటే మీ క్యారెక్టర్ మాత్రం చాలా బాగా చేసినావు. అయితే ఎక్కడ కూడా బోరింగ్ లేదు. అంటే ప్రతి సీన్ చూసినా కూడా మనకు ఎలివేషన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ, సస్పెన్స్ కానీ, ఆ ఏ సీన్ చూసినా కూడా మనకు జలక్ అనిపిస్తుంటుంది. ప్రతి సీన్ చూసినా కూడా అసలు మైండ్ బ్లో అయిపోతుంది. మళ్ళీ నాకు సాంగ్స్ దుమ్ము లేచిపోయింది. ఒకటి చెప్పాలంటే మన వీరూపాక్ష గుర్తొచ్చిందన్న. అంటే అప్పట్లో వీరూపాక్ష ఎంత ఎంజాయ్ చేసినామో సాయిధర్మ దేశ్ అది, ఇప్పుడున్న జనరేషన్లో మళ్ళీ శంభోలో ఎంజాయ్ చేస్తాం. అంతా బాగుంది. నిజంగా చెప్పాలి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం అందరూ కొట్టింది. ఆ సౌండ్ సిస్టమ్ కానీ, సౌండింగ్ కానీ, ఆ ఎలివేషన్స్ కానీ, మేము చెప్పాలంటే సౌండ్తో సినిమా మాత్రం బాగా గుంజుకొచ్చింది. ఎంత రేటింగ్ ఇస్తారు? రేటింగ్ వచ్చి 5కి 3.5 ఇస్తా. అదేనా కలెక్షన్ మాత్రము పెట్టి 50 కోట్లు పెట్టి బడ్జెట్ తీస్తే నాకు తెలిసిన కాడ మినిమం ఒక 60 కోట్లు వస్తాయన్న. పెట్టిన పెట్టుబడి